ఆయన హోటల్కి వెళితే నువ్వు పో హోటల్ పో, నేను ఇస్తాను కదా పో అంటే ధైర్యంగా వెళ్ళాయంట. ధైర్యంగా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ధైర్యంగా వెళ్ళిన తర్వాత అంత ఆర్డర్ చేస్తాం. ఏం కావాలా? రొట్టె కావాలా? ఇంకేం కావాలా? జోబులు పైసలా? సరే మాంసం అది తీసుకోండా, మళ్ళీ అది తీసుకోండా. ప్రభా ఎట్లా తింటున్నాను, బిల్లు పెడతాడు, ఎట్లా సంగతి, జోబులు ఏమి లేదు అని అంటూ ఉంటే ఆశ్చర్యపోతున్నాడు. అని ఏంది అంత తిన్న తర్వాత ఇంకా బిల్లు ఇచ్చిన తర్వాత వస్తాను. వెనకాల నుంచి ఒకడు వచ్చి, భక్సింగ్ గారు ఆ బిల్లు నేను పే చేస్తా. నేను వద్దు, నీ వద్దు ఒట్టుడు జోలు చేపెట్టాయంట. ఈ కథ విని ఒక ఆయన, భక్సింగ్ గారి దేవుడు కూడా నా దేవుడు కదా, నేను అనిపించి చూడాలని చెప్పి హోటల్కి వెళ్ళాయంట. భక్సింగ్ గారి దేవుడే కదా, ఆయనకి సాయపడ్డావు, నాకెందుకు సాయపడవు అని చెప్పి తీసుకొని రా 2 ప్లేట్ల మసాలా దోశ, 2 ప్లేట్లు ఇడ్లీ తీసుకొని రా. మా అబ్బాయి మెత్తానంటే ఇప్పుడు కాఫీ తెమ్మంటావా, డ్రింక్ తెమ్మంటావా? డ్రింక్ తీసుకొని నేను పర్వాలే. లోపల భయం అవుతుంది, దేవుడు ఉన్నాడు తెలిసినోడు, ఎవరు తెలిసి ఉన్నాడా అది చూస్తున్నాయంట. దేవా ఎవరు లేరు, భక్సింగ్ గారి దేవా నువ్వు కనిపించల్లా, లేకపోతే నా హోటల్లో పాతతో నేను పెట్టేస్తాను నన్ను నాయన అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వణుక్కుంటూ పోతుంటే ఒక ఆయన లోపలికి వస్తాను, మీరా అబ్బాబా నేను చేస్తాను. కళ్ళము నీళ్ళు వచ్చేసాయండి. భక్సింగ్ గారి దేవుడు నేను ఎన్నిసార్లు చేపట్టలే, అబ్రాహము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మోషే దేవా, ఏలియా దేవా, భక్సింగ్ గారి దేవా నేను ఎన్నిసార్లు చెప్పలే. జార్జ్ వరోర్ దేవా అని ఒకసారి అన్నా, జాబ్ వచ్చింది. ఎన్ని చెప్పగలము? అనుభవించాం. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసి చూడు, ప్రభు చేసే కార్యాలు నీ విశ్వాసం పెంపరపడుతూ వస్తుంది. విశ్వాస వీరుడు కావాలి, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ అది నేర్పించాడు.